ప్రైజ్ గాడ్. ఈరోజు షల్లూము జీవిత చరిత్ర. బైబిల్లో షల్లూమ్ అనగా హీబ్రూ భాషలో సమాధానం లేదా ప్రతిఫలం అని అర్థం. ఇతను యాబేషు కుమారుడు. యూదారాజు విజయ పరిపాలన 39 సంవత్సరంలో సమరయను పాలించి మెనూహం చేతిలో హతమయ్యాడు. బైబిల్లో ఈ పేరు గల మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో యెహూ వంశపు చివరి రాజైన జకర్యాను హత్య చేసి ఇతను సింహాసనం అధిష్ఠించాడు. ఈ షల్లూమ్ సమరయ్యను రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలును పరిపాలించాడు. ఇతని పాలన కేవలం 1 నెల రోజులు మాత్రమే 30 రోజులు మాత్రమే కొనసాగింది. తిర్సా నుండి వచ్చిన గాది కుమారుడైన మెనహేము సమరయ్య మీదకు వచ్చి షల్లూమును హతమార్చాడు. మెనూహము షల్లూమును చంపి తను ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ రాజు షల్లూము చేసిన కుట్రలు. ఇశ్రాయేల్ రాజు అయిన షల్లూము చేసిన కుట్రలు నిన్న కొన్ని చూసుకున్నాం కదా. అతని యొక్క పన్నాగాలు, రాజకీయ అస్థిరత, తీవ్రమైన నైతిక పతనం ఉన్న సమయంలో, ఎలాగ రాజకీయంగా అస్థిరతంగా ఉన్నప్పుడు తీవ్రమైన పతనావస్థలో ఉన్న సమయంలో షల్లూము అధికారంలోకి వచ్చాడు. రాజుపై బహిరంగ కుట్ర చేశాడు. ఈయన ఇశ్రాయేల్ను పాలిస్తున్న యెహూ వంశపు చివరి రాజైన జకర్యాను గద్దె దించడానికి షల్లూము ఒక రహస్య ప్రణాళిక పన్నాడు. షల్లూము కేవలం వెన్నుపోటు పొడవడమే కాకుండా ప్రజలందరి సమక్షంలోనే బహిరంగంగా రాజైన జకర్యాపై దాడి చేసి అత్యంత క్రూరంగా నరికి చంపినట్లుగా చూస్తున్నాం. నిన్నటి దినం మన 2వ రాజులు 15:10 ఉందని చూసుకున్నాం. షల్లూము చేసిన ఈ క్రూరమైన కుట్ర వెనుక ఒక దైవిక నిర్ణయం ఉంది. కాబట్టి పూర్వం యెహూ చేసిన మంచి పనిని బట్టి అతని సంతతి వారికి 4 తరాల వరకు ఇశ్రాయేల్ సింహాసనం మీద కూర్చుంటారని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అలాగా జకర్యా 4వ తరం రాజు కాబట్టి దైవిక నిర్ణయం చొప్పున అతను హతమార్చబడ్డాడు. ఆ వంశ పాలన అంతటితో ముగిసింది. దేవుని మాట నెరవేర్పు కుట్రకు దారితీసిన పరిస్థితుల గురించి మనం చూసుకున్నాం. నిన్నటి దినం అతని కుట్రలో అవి చూసుకున్నాము. షల్లూము యొక్క జీవిత చరిత్ర కూడా మనం చూసుకున్నాము. కాబట్టి దేవుని మాటకు లోబడాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆ దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన మన్ని అన్ని పరిస్థితుల్లో కాపాడుతాడు. ఆ మాట వినకుండా మరి